హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కనిపించేది కట్టుబొట్టు కానీ కనిపించకుండా కాపాడేది గుట్టు మాత్రమే. అదే మన సంస్కారం. కానీ బస్ ఈ రోజుల్లో ఆ సంస్కారం అంటే ఏంటి? పంచి కట్టుకుని బొట్టు పెట్టుకుని తిరగడమా? నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే ఇద్దరు వ్యక్తులు, ఒకరు శివాజీ గారు, ఇంకొకరు అనసూయ గారు. వీళ్ళిద్దరూ మన తెలుగుదనం గురించి వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే అసలు వీళ్ళలో ఎవరు కరెక్ట్ అంటారు, ఎవరిది రాంగ్ అంటారు అని మనకైతే మెదడు గిర్రని తిరుగుద్ది. ఈరోజు ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ అయితే ఇచ్చేద్దాం. ముందుగా మన శివాజీ గారి గురించి మాట్లాడదాం. మన శివాజీ గారు మాట్లాడేది ఆయన మెదడు నుంచి అయితే రాదు బస్సు, ఆయన గుండె లోతుల నుంచి వస్తుంది. అందుకే ఆయన మాటల్లో అంత ఫోర్స్ ఉంటుంది. ఆయన దృష్టిలో తెలుగుతనం అంటే మన అమ్మ, మన నాన్న, మన ఊరు, మన మట్టి వాసన. ఒరే నువ్వు చేసేది తప్పురా అని గట్టిగా మందలించి ఒక అన్నయ్యలా కనిపిస్తాడు. ఈ సొసైటీ ఎంత మోడర్న్ అయినా సరే ఆ మూలాలు మర్చిపోతే మనిషికి మృగానికి అసలు తేడా లేదు అని గట్టిగా చెప్పేవారు మన శివాజీ గారు. అందుకే ఆయన అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి, మన ఫ్యామిలీస్కి పెద్ద అభిమానం. శివాజీ గారి మాట తోటలా పేలదు, నేరుగా మన గుండెకి తగులుద్ది, మనల్ని కదిలిస్తూ ఉంటుంది. మరి ఇటువైపు చూస్తే అనసూయ గారు, ఆవిడ అప్రోచ్ అయితే పూర్తిగా వేరు. ఆవిడ చేసే ఫైట్ అంతా సొసైటీలో ఉన్న హిపోక్రసీ మీద. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే కట్టుకోవాలి అనే రూల్స్ పెట్టే సమాజానికి ఆవిడ ఇచ్చే ఆన్సర్ చాలా గట్టిగా ఉంటుంది. అయితే అనసూయ గారి వెర్షన్ ఏంటంటే, తెలుగుతనం అంటే మనిషి వేసుకునే బట్టల్లో కాదు, ఎదుటి మనిషిని గౌరవించే బుద్ధిలో ఉండాలి అని. మీరు చీర కట్టుకుని ఎదుటివారిని తిడితే అది సంస్కారం అవుతుందా? జీన్స్ వేసుకుని ఎదుటివారికి సహాయం చేస్తే అది అసలైన సంస్కారం అవుతుంది, అది అసలైన తెలుగుతనం అవుతుంది అనేది ఆవిడ చెప్పే లాజిక్. పైకి కనిపించే రంగు ముఖ్యమా, లోపల ఉండే మనసు ముఖ్యమా? దీనికి ఆన్సర్ తెలిస్తే అనసూయ గారు చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్, శివాజీ గారా అనసూయ గారా? నాకు తెలిసిన నిజం చెప్తా, క్లియర్గా వినండి. మనకైతే ఇద్దరూ కావాలి. ఎందుకంటే శివాజీ గారు మన మూలాలు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకుండా గుర్తు చేసే ఒక అలారం లాంటాడు. అనసూయ మన ఎదుగుదల, మారుతున్న కాలంతో పాటు మన బుర్రలు కూడా మారాలని చెప్పి ఒక గగనం ఆవిడ. అయితే ఈ చెట్టుకు వేళ్ళు ఎంత ముఖ్యమో పెరిగే కొమ్మలు కూడా అంతే ముఖ్యం. వేలు లేకపోతే చెట్టు పడిపోతుంది, కొమ్మలు లేకపోతే ఆ చెట్టు ఎవరికీ నీడవలేదు. అందుకే మన సంస్కృతిని కాపాడుకుంటూనే పక్కోడి వ్యక్తిగత స్వేచ్ఛను కూడా గౌరవించడమే నిజమైన 24 క్యారెక్టర్ల తెలుగుతనం. ఇంతకీ మీరేమంటారు? మీ ఓటు ఎవరికి? మన సాంప్రదాయానికి నిలువెత్తు రూపం శివాజీ గారిగా, లేక మోడర్న్ థాట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనసూయ గారిగా, లేక నాలాగా ఇద్దరూ కరెక్టే అంటారా? ధైర్యంగా కింద కామెంట్ చేయండి.